అసెంబ్లీ నియోజకవర్గం గురించిన సర్వే రిపోర్ట్ చూద్దాం. నెల్లూరు జిల్లా కావలి అసెంబ్లీ నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేశారు వెంకటకృష్ణారెడ్డి. వైసీపీ నుంచి బరిలోకి దిగిన ప్రతాప్ కుమార్ రెడ్డిపై 30,948 ఓట్ల మెజారిటీతో విజయాన్ని సాధించారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనపై కావలి సెగ్మెంట్లో జనం ఏమనుకుంటూ ఉన్నారు? ఎమ్మెల్యే పనితీరుకు సంతృప్తిగా ఉన్నారా? సీఎం పనితీరుకు ఎటువంటి రేటింగ్ ఇస్తున్నారు? నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ సెగ్మెంట్ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాట ఏంటి? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. కావలి నియోజకవర్గ ప్రజలకు వెంకటకృష్ణారెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే ఎన్నికల సమయంలో కావలి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలు. సంగం కావలి పైప్ లైన్తో ఇంటింటికి నీళ్ళిస్తాం, నీటి సమస్యను, తాగునీటి సమస్యను పూర్తిగా తొలగిస్తానని చెప్పారు. అలాగే మునునూరు మందటి చెరువును అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఇక కావలిలో కమ్యూనిటీ హాల్స్ నిర్మిస్తామని చెప్పారు. అలాగే కావలిలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మించి ట్రాఫిక్ ఇబ్బందులను తొలగిస్తాను అని చెప్పారు. యువత కోసం క్రీడా సౌకర్యాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఇండోర్ స్టేడియాన్ని నిర్మిస్తామని కూడా చెప్పారు. అలాగే దామవరం దగ్గర విమానాశ్రయ నిర్మాణం చేపడతామని చెప్పారు. టెక్స్టైల్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ సెంటర్గా ఈ నియోజకవర్గాన్ని మారుస్తాము అని అన్నారు. కావలి తుమ్మలపెంట వరకు రోడ్డు నిర్మాణాన్ని చేపడతామంటూ నియోజకవర్గ ప్రజలకు ఆయన ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చారు. మరి నియోజకవర్గంలో ఇప్పటికీ ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే నియోజకవర్గంలో ఇప్పటికీ ఉన్న సమస్యలు. సాగునీటి కాలువలకి రిపేర్లు అవసరం. కొన్ని చోట్ల కాలువలు మూసుకుపోతూ ఉన్నాయి. దీని కారణంగా నీటి ప్రవాహం తగ్గిపోతూ ఉంది. చివరిలో ఉన్న గ్రామాల రైతులకు నీళ్లు అందడం లేదని చెప్తున్నారు. అలాగే గ్రామీణ పట్టణ రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. ఆ రోడ్లపై వెళ్ళాలి అంటేనే జనం నరకం యాతన పడుతున్నారని చెప్తున్నారు. ఇక సోమశెలవ కాలువ నిర్వహణ సరిగా లేకపోవడం ఒక ప్రధాన సమస్యగా కనిపిస్తూ ఉంది. దీర్ఘకాలిక పరిష్కారం కోరినా స్పందన పెద్దగా లేదు ఎమ్మెల్యే నుంచి అని నియోజకవర్గ ప్రజలు అనుకుంటూ ఉన్నారు. కావలి సెగ్మెంట్లో కరెంటు సరఫరా సమస్యలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ట్రాన్స్ఫార్మర్ల కొరతతో తరచూ పవర్ కట్స్ సంభవిస్తూ ఉన్నాయని చెప్తున్నారు. అలాగే లో వోల్టేజ్ సమస్యతో వ్యవసాయానికి తీవ్ర ఇబ్బంది కలుగుతోంది అని ఆ నియోజకవర్గ ప్రజలు అంటూ ఉన్నారు. ఇవి ఈ నియోజకవర్గంలో ప్రధానంగా కనిపిస్తున్న సమస్యలు. ఎమ్మెల్యే పనితీరు గురించి కావలి నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారో చూద్దాం. ఆయనకు పాజిటివ్గా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటి? ముందుగా పాజిటివ్గా ఉన్న అంశాల గురించి మాట్లాడుకుందాం. వెంగళరావు నగర్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అలాగే కొత్త రోడ్లు నిర్మిస్తూ ఉన్నారు. ఇవి పాజిటివ్గా ఉన్న అంశాలు. వీటితో పాటు జువ్వల దిన్నే ఫిషింగ్ హార్బర్ పూర్తి కావడం ఒక ప్రధానంగా పాజిటివ్గా కనిపిస్తున్నటువంటి అంశం. అలాగే బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు, ఇవన్నీ పాజిటివ్గా ఉన్న అంశాలు. ఇక రామాయపట్నం పోర్టు అనుబంధ పరిశ్రమలతో ఎక్కువ మందికి ఉపాధి లభిస్తూ ఉంది. కావలి రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్ నిర్మాణం కూడా వేగంగా జరుగుతుంది. ఇవి ఎమ్మెల్యే గురించి జనంలో పాజిటివ్గా ఉన్న అంశాలు. మరి నెగిటివ్గా ఉన్న అంశాలు ఏంటో చూద్దాం. ఇవే నెగిటివ్గా ఉన్న అంశాలు. కావలి టీడీపీలో అంతర్గత విభేదాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. పాత టీడీపీ నేతలను ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదు అనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. సుబ్బారాయుడు మృతి తర్వాత ఇంపాక్ట్ నెగిటివ్గా కనిపిస్తుంది ఎమ్మెల్యేపై. క్వారీల్లో అక్రమ తవ్వకాలకు ఎమ్మెల్యే చెక్ పెట్టలేకపోతున్నారు అని జనం అనుకుంటూ ఉన్నారు. అమృత పైలాన్ను నిర్మించకపోవడం ఒక సమస్యగా కనిపిస్తుంది. అలాగే అక్రమ లేఅవుట్ల భరతం పడతాను అని ఎమ్మెల్యే చెప్పారు, కానీ వాటిని పట్టించుకోవడం లేదు. అక్రమ లేఅవుట్లు పెద్ద స్థాయిలో వెలుస్తున్నాయని చెప్తున్నారు. అలాగే ముసునూరు మనీ స్కామ్ బాధితులకు న్యాయం జరగకపోవడం ఒక ప్రధాన సమస్యగా కనిపిస్తుంది. ఇక సంగం కావలి పైప్ లైన్ పూర్తి చేయకపోవడం, హామీ ప్రకారం కమ్యూనిటీ హాల్స్ నిర్మించకపోవడం, యువతకు ఇచ్చిన హామీలపై ఎటువంటి ముందడుగు పడకపోవడం, ఇవన్నీ ఈ నియోజకవర్గంలో కనిపిస్తున్న ప్రధాన సమస్యలు. మరి ఎమ్మెల్యే పనితీరుకు కావలి నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 13.5% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 22.5% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 42.5% మంది జనం చెప్తుంటే బాగాలేదు అని 11.5% మంది జనం అంటున్నారు. అస్సలు బాగాలేదు అని చెబుతున్న వారి సంఖ్య 10%గా ఉంది. అంటే 21 నుంచి 22% మంది ప్రజలు కొంత అసంతృప్తిగా ఉన్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంది. 78 నుంచి 79% మంది ప్రజల్లో మాత్రం కొంత సంతృప్తి వ్యక్తమవుతూ ఉంది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుకు కావలి నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 12.5% మంది జనం అంటున్నారు. బాగుంది అని 23.5% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 39% మంది జనం అంటున్నారు.
బాగా లేదు అని 17.5% మంది జనం చెప్తుంటే అస్సలు బాగా లేదు అని 7.5% మంది జనం అంటున్నారు. అంటే 25% మంది కావలి నియోజకవర్గ ప్రజల్లో కొంత అసంతృప్తి కనిపిస్తూ ఉంటే 75% మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకు కావలి నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 10% మంది జనం అంటున్నారు. బాగుంది అని 17.5% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 41.5% మంది జనం అంటూ ఉంటే బాగా లేదు అని 22.5% మంది జనం అంటున్నారు. అస్సలు బాగా లేదు అని 8.5% మంది జనం చెప్తున్నారు. అంటే 31% మంది ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే 69% మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక ప్రతిపక్ష నేత జగన్ పనితీరుకు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 7.5% మంది జనం అంటున్నారు. బాగుంది అని 17.5% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 25% మంది జనం అంటుంటే బాగా లేదు అని 30% మంది జనం అంటున్నారు. అస్సలు బాగా లేదు అని 20% మంది జనం అంటూ ఉన్నారు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరుకు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 9.5% మంది అంటున్నారు. బాగుంది అని 13% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 52.5% మంది జనం అంటూ ఉన్నారు. బాగా లేదు అని 20% మంది జనం చెప్తుంటే అస్సలు బాగా లేదు అని 5% మంది జనం చెప్తున్నారు. అంటే 25% మంది జనంలో కొంత అసంతృప్తి కనిపిస్తూ ఉంటే 75% మంది ఆ నియోజకవర్గ ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక మంత్రి నారా లోకేష్ పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 14% మంది జనం అంటున్నారు. బాగుంది అని 30% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 42.5% మంది జనం అంటున్నారు. బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య 5%గా కనిపిస్తోంది. అస్సలు బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య 7.5%గా కనిపిస్తూ ఉంది. అంటే 13% మంది ప్రజల్లో కొంత అసంతృప్తి కనిపిస్తూ ఉంటే 87% మంది ప్రజల్లో నారా లోకేష్ పనితీరు బాగుంది అని సంతృప్తిని వ్యక్తం అవుతోంది. ఇక అమరావతి పనులు పూర్తి అవుతాయనుకుంటున్నారా అని అడిగిన ప్రశ్నకు పూర్తి అవుతాయి అని 52.5% మంది ప్రజలు నమ్ముతున్నారు. పూర్తి కావు అని 22.5% మంది ప్రజలు అనుకుంటున్నారు. కావచ్చు అని ఇంకో 22.5% మంది ప్రజలు అనుకుంటూ ఉన్నారు. తెలియదు అని 2.5% మంది ప్రజలు అంటున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుంది అనుకుంటున్నారా అని అడిగిన ప్రశ్నకు పూర్తి అవుతుంది అని 35% మంది జనం చెప్తుంటే పూర్తి కాదు అని 15% మంది జనం అంటూ ఉన్నారు. కావచ్చు అని 22.5% మంది ప్రజలు చెప్తూ ఉంటే తెలియదు అని 27.5% మంది జనం అంటూ ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగిన ప్రశ్నకు పెరిగాయి అని 30% మంది జనం చెప్పారు. పెరగలేదు అని 35% మంది జనం అన్నారు. పెరిగి ఉండొచ్చు అని 25% మంది జనం అంటుంటే తెలియదు అని 10% మంది జనం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారా అని అడిగిన ప్రశ్నకు వస్తుంది అని 17.5% మంది జనం చెప్తుంటే రాదు అని 20% మంది జనం చెప్తున్నారు. రావచ్చు అని 17.5% మంది జనం అనుకుంటూ ఉంటే తెలియదు అని 45% మంది జనం చెబుతున్నారు. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుంది అని అడిగిన ప్రశ్నకు పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుంది అని చెప్పిన వారి సంఖ్య 10%గా కనిపిస్తోంది. నారా లోకేష్ అయితే బాగుంటుంది అని 57.5% మంది జనం అన్నారు. తెలియదు అని 32.5% మంది జనం చెప్పారు. ఇవి కావలి నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్ ఏపీ ప్రోగ్రెస్ కార్డ్.